హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చినట్టయితేనే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎప్పుడు రొటీన్గా మనం రెస్టారెంట్కి వెళ్ళడం, బయట తినడం అలా కాకుండా ఈరోజైతే నేను డిఫరెంట్గా ట్రై చేశాను. అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళగానే సూప్స్ అవి ఆర్డర్ ఇచ్చుకొని, తర్వాత మనకు నచ్చిన స్టార్టర్స్ అవి ఆర్డర్ ఇచ్చుకొని బిర్యానీ అవన్నీ తింటాం కదా. అలాగే నేను స్టార్టర్స్ అవి ఏం చేయకుండా సూప్ను బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లోని. చెప్తున్నాను కదండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. నేనైతే చికెన్ సూప్ చేశాను అనమాట. దానికోసం అయితే నేను ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంట్లోనే ఏంటంటే ఉన్న వెజెస్ తోటే చేసేసాను అనమాట. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, తర్వాత కార్న్ఫ్లవర్, బటర్, గార్లిక్, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఒక ఎగ్ వైట్ అనమాట. ఎగ్ ఎల్లో మాత్రం వేయొద్దు. సో ఎందుకంటే అది కొంచెం నీచు వాసన అయితే వస్తుంది. సో అందువల్ల ఎగ్ వైట్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఇంకో పక్క ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. అంటే బయటికి వెళ్దాము అనుకున్నాము, కానీ చల్లగా ఉంది. ఇంట్లోనే వేడివేడిగా చేసుకొని అలా హ్యాపీగా మన చేతులతో నీట్గా హైజీన్గా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. సో అందుకోసమనే నేనైతే ప్రాన్ బిర్యానీను చికెన్ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ప్రాన్ బిర్యానీ కోసం అయితే బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా వేసేసి మసాలా పేస్ట్ వేసి తర్వాత ప్రాన్స్ కూడా మంచిగా ముందే మ్యారినేట్ చేశాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి మసాలా అంతా ప్రాన్స్ పట్టేంత వరకు వేయించుకోవాలి. కొంచెం రైస్ చేశాను, ఎందుకంటే సూప్ ఆల్రెడీ ఉంటుంది కదా. సో ఎక్కువైతే మనం నైట్ కదండి, హెవీ అయిపోతుంది. సో కొంచెం క్వాంటిటీలోనే హ్యాపీగా టమ్మీ ఫిల్ అయ్యింది. మంచి డిన్నర్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడైతే సూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ముందుగా ఏంటంటే ఒక క్యూబ్ బటర్ వేసాను, దాంట్లోనే కొంచెం గార్లిక్ వేసాను. అంటే పీల్ అవుట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత చికెన్ వేసాను, కానీ చికెన్ అయితే మనకి 2-3 పీసెస్ అయితే సరిపోతాయి. నేనైతే ఎక్కువ క్వాంటిటీ వేసానండి. చాలా బాగా వచ్చింది సూప్ అయితే మాత్రం. మొన్న వెజ్ సూప్ చేశాను, వెజ్జెస్ అన్నీ ఎక్కువ వేసి. ఇప్పుడు ఏంటంటే చికెన్ సూప్ చేశానండి. అంటే గ్రీన్ పీస్ పచ్చి బఠానీ అయితే ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర పచ్చి బఠానీ లేదు, ఇవి మన డ్రై ఉంటాయి కదా, అవి సోక్ చేసి బాయిల్ చేసి వేసాను అనమాట. కానీ బాగుందండి టేస్ట్ అయితే. ముందుగా ఏంటంటే బటర్లో గార్లిక్ మంచిగా ఫ్రై చేశాక మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటాయి అంటే మన ఇంట్లో అప్పటికి ఏంటి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసుకొని చికెన్ వేసేయాలన్నమాట. అంటే బోన్ తోటే వేసేసేయండి, ఎందుకంటే చికెన్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం దాన్ని పీసెస్గా చేయాలి. ఇంకో పక్క ఏంటంటే ప్రాన్స్కి మంచిగా వాటర్ అది ఎగిరిపోయి తర్వాత రైస్ అది వేసేసాను అనమాట. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఈ నాన్ వెజ్లోనే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ అనేది సరిపడగా అడ్జస్ట్ చేసుకుంటూ 1:2 రేషియోలో వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసాం అనుకోండి, ఇంకో పక్క బిర్యానీ అయితే అయిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, చికెన్ అది బోన్ తోటి వేసేయాలన్నమాట, ఎందుకంటే అది బాయిల్ అయితేనే మనకు పీస్ అనేది వస్తుంది. మరీ ఫుల్గా బాయిల్ అవ్వక్కర్లేదు, జస్ట్ మనకి రోలింగ్ బాయిలింగ్ అయితే సరిపోతుంది. మనకి ఏంటంటే ఆ బోన్ నుంచి చికెన్ అనేది వచ్చేసేటట్టుగా బాయిల్ అయితే సరిపోద్ది. సో ఇది సెపరేట్ చేసి చల్లారిన తర్వాత ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయి చక్కగాను. ఇప్పుడు ఏంటంటే ఆ చికెన్ని అందులో వేసేసాను. దాని తర్వాత మీకు సరిపడా సాల్ట్, పెప్పర్ అన్నీ అడ్జస్ట్ వేసుకుంటూ దాంతోపాటు మీకు స్పైస్కి తగ్గట్టు మిరియాలు ఉంటాయి కదండి, నల్ల మిరియాలు, మంచిగా అవి దంచేసుకొని అవి కూడా వేసాం అనుకోండి, ఈ మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. తర్వాత మిరియాలు వేసేసిన తర్వాత ఏంటంటే ఎగ్ అనేది వైటే వేసుకోవాలండి, ఎల్లో వద్దు, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు, వెంటనే తాగేస్తామన్న వాళ్ళు. సో నేనైతే ఎగ్ వైటే వేసాను అనమాట. తర్వాత కార్న్ఫ్లవర్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్లో డైల్యూట్ చేసుకుని అది కూడా వేసుకున్నాను అనుకుంటే మన కన్సిస్టెన్సీ బట్టి. నేనైతే లాస్ట్ టైం కొంచెం థిక్ అయిపోయింది కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు డైల్యూట్ చేసి వేసాను. దాని తర్వాత ఏంటంటే దించే ముందు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే సూపర్ యమ్మీ చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చల్లని క్లైమేట్లోని హ్యాపీగా మంచిగా సూప్ అయితే రెడీ చేసేసాను. డిన్నర్ అయితే మంచిగా సూపర్ యమ్మీ డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. మంచిగా చల్లటి క్లైమేట్లోని వేడి వేడి సూప్ తాగుతూ హ్యాపీగా ప్రాన్ బిర్యానీ తింటే ఉంటుందండి.
వేరే లెవెల్‌లో ఉందనమాట. చాలా మంచిగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాము. హస్బెండ్ అదే అన్నారు చాలా బావుంది అనేసి. వెజ్ సూప్ కూడా చాలా వచ్చిందండి. ఈ వింటర్‌లోనే కదండీ మనం ఇలాంటి సూప్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే బావుంటది. సమ్మర్‌లో అయితే కొంచెం వేడిగా తాగలేం కదా! ఇలాంటి వింటర్‌లోని, రైనీ సీజన్‌లోని ఇలాంటి సూప్స్ అయితే మంచిగా చేసుకోవచ్చనమాట. చాలా సింపులే చేసుకోవడం కూడా. మంచిగా టేస్ట్ చేసేసి మేమైతే డిన్నర్ ఎంజాయ్ చేసేసాము. ఆ నెక్స్ట్ డే మారుశులక్షవారం కదా! త్వరగా తినేసాననమాట. ఎందుకంటే ముగ్గు పెట్టాలి. సో, అందుకని ఫాస్ట్‌గా నేనైతే డిన్నర్ కంప్లీట్ చేశాను హస్బెండ్‌తో మాట్లాడుతూ. ముగ్గు కూడా చాలా వచ్చిందనమాట. నెలగంట ముగ్గులు కదా పెడతాము. టెక్స్చర్ అయితే మాత్రం చూడండి ఎంత వచ్చిందో బిర్యానీ అయితే మాత్రం ప్రాన్ బిర్యానీ. చాలా మంచి అరోమాతో టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. మేమైతే హ్యాపీగా డిన్నర్ ఎంజాయ్ చేసేస్తున్నాం అనమాట. చాలామంది బయట ఫుడ్ ప్రిఫర్ చేయరు కదండీ! అలాంటి వాళ్ళ కోసం అయితే ది బెస్ట్ రెసిపీస్ అనే చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రెసిపీస్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా! చాలా టేస్టీగా కూడా వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేసేయండి. సో, ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నా. మరో మంచి బ్లాగ్‌తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకో వ్లాగ్‌తో మీ ముందుంటానే.